వెల్కమ్ టు SR7 టీవీ న్యూస్. ఆఫ్రికాన్ ఉద్యోగులను తొలగింపు 16 రోజులుగా రిలే నిరాహార దీక్ష. ఎమ్మెల్యే స్పందించి న్యాయం చేయాలి. కాప్రికాన్ యాజమాన్యం స్పందించి కార్మికులను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలి. సత్యవేడు మండల పరిధిలోని పాలగుంటలో ఉన్నటువంటి కంపెనీలు గత 15-20 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి 35 మంది కార్మికులను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అకస్మాత్తుగా విధుల నుండి తొలగించడంతో కార్మికులు లబ్బోదిబ్బోమంటున్నారు. యాజమాన్యం తీరును ఖండిస్తూ ఉద్యోగం నుండి తొలగించిన కార్మికులు గత 16 రోజులుగా నిరాహార దీక్ష చేపట్టారు. ఇంత జరుగుతున్న యాజమాన్యం ప్రజాప్రతినిధులు గాని స్థానిక ఎమ్మెల్యే గాని స్పందించకపోవడం మాకు చాలా బాధగా ఉందంటూ మీడియా వద్ద వాపోయారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్పందించి బడుగు బలహీన వర్గమైన కార్మికులకు మాకు వెంటనే విధుల్లోకి తీసుకునే విధంగా కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి తగు న్యాయం చేయాలని మీడియా ద్వారా కోరారు. కాప్రికాన్ లో సుమారు 17 సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. ఒక్కొక్కరు 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు పనిచేస్తున్నాము. ఇప్పుడు ఇంతకుముందు ఒక ఓనర్ ఉండి ఆయన ఐపీలో పెట్టడం జరిగింది. అలాగే ఇంకొక ఓనర్ మారడం జరిగింది. ఇప్పుడు 2 సంవత్సరాలుగా మాకు ఏమీ ఇవ్వడం లేదు. మాకు ఏమి తెలియదు, మారిందని కూడా తెలియదు. ఐపీ మాత్రం తెలుసు. అలాగే వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొని 2 సంవత్సరాలు ప్రొడక్షన్ చేసేసి మాకు బిజినెస్ లేదు, మేము కరెంటు బిల్లు కూడా కట్టలేకపోతున్నాము, మిమ్మల్ని నిలిపేస్తున్నాము అని చెప్పడం జరిగింది. మూసేస్తున్నామని చెప్పినా కానీ ముయ్యలేదు కంపెనీ. అలా చేసి 16వ తేదీ నవంబర్ 16వ తేదీ నోటీస్ ఇచ్చి 1వ తేదీ మూసేస్తున్నామనేసి మమ్మల్ని బయట తోయడం జరిగింది. అడిగితే మీకు సెటిల్మెంటు ఆ విధానమే తక్కువ ఉండింది, మాకు పనే కావాలని డీసీఎల్కి జేసీఎల్కి కమిషనర్ గారికి అందరికి కలెక్టర్ గారికి అందరికి పని కావాలని కోరుకుని కంపెనీకి కూడా పెట్టడం జరిగింది. ఇంతవరకు వాళ్ళు ఏ రెస్పాన్సిబుల్ ఇవ్వలేదు. ఎన్ని రోజుల నుంచి ధర్నా చేస్తున్నారు? ఎన్ని రోజులు సుమారు 7వ తేదీ నుంచి జరుగుతున్నది. 7వ తేదీ నుంచి చేస్తున్నాము. 7వ తేదీ నుంచి చేస్తున్నాము. 7వ తేదీ నుంచి ఇప్పుడు చేస్తున్నాము. మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. నిన్న కూడా కమిషనర్ గారికి వచ్చినాం. మొన్న కమిషనర్ గారికి లెటర్ చేయడం జరిగింది. కమిషనర్ డీసీఎల్ గారికి చెప్పడం జరిగింది. ఆయన మమ్మల్ని కనుక్కునేది లేదు, ఈ మేనేజ్మెంట్ కనుక్కునేది, ఎవరు పట్టించుకోలేదు. స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళారు. స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకోలేదు. అది తప్పు. స్థానిక ఎమ్మెల్యే ఎస్ఐ గారికి అందరికి సిఐ గారికి అందరికి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు ఇంకా పట్టించుకోవడం లేదు. ఇంకా మా గ్రామస్తులు మమ్మల్ని మా ప్రెసిడెంట్ కంపెనీ పక్క ఉండి వాళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతున్నది. ఇక్కడ మా సర్పంచ్ ఆయన పని చేస్తున్నారు, తిరిగి సర్పంచ్గానే ఉన్నారు. ఆయన కంపెనీ పక్క చేసే విధానంగా ఉన్నది. ఎప్పుడు ఒక్కరి పక్క చేసే విధానం లేదు. నాకు చాలా నష్టం జరుగుతుంది. అసెంబ్లీ డివిజన్, ఐకేఎఫ్ డివిజన్, 2 డివిజన్లో అసెంబ్లీ డివిజన్ నుంచి అసెంబ్లీ ఐకేఎఫ్ అసెంబ్లీ 2 డివిజన్లో అన్నదమ్ములాగా పనిచేసుకుంటున్నాం. ఏదో ఒకటి ప్రాబ్లం అయినా ఇద్దరు అన్నదమ్ములు సాల్వ్ చేసుకుని పోయేది. అసెంబ్లీ డివిజన్లో ఉంటాం, నా పేరు మేము ఐకేఎఫ్ డివిజన్లో ఉన్నాం. వాళ్ళతో పాటు మాకు కూడా ఉద్యోగం కావాలి. వాళ్ళు విధుల్లో తీసుకుంటే మేము కూడా విధుల్లోకి వస్తాం, లేదా వాళ్ళు పంపించేస్తారా మేము కూడా వెళ్ళిపోతాం. మేము బయట వచ్చినామన్నా. బయట వచ్చి 7వ తేదీ నుంచి నిరాహార దీక్ష చేస్తున్నామన్నా. ఇంతవరకు ఎవరు పట్టించుకున్నదిలా. కానీ సిఐ గారికి ఎస్ఐ గారికి అంతా చెప్పి అయిపోయింది సార్. అయినా కానీ ఎవరు ప్రజాప్రతినిధులు ఎవరికి పోలేదు సార్. ఎందుకు తీసుకెళ్ళారు మీరు? ఇప్పుడు మనం శాంతియుతంగా చేస్తున్నాం కాబట్టి వాళ్ళ దగ్గర పోలేదు సార్. ఆఫీసర్ గారికి మనం శాంతియుతంగా ఆఫీసర్ మన గవర్నమెంట్ తరఫున పోతున్నాం, ఆఫీసర్ తరఫున పోతున్నాం కాబట్టి ప్రజాప్రతినిధుల గారికి ఎవరి దగ్గరికి ఇంతవరకు పోలా. మీరు ఎమ్మెల్యే దృష్టి తీసుకెళ్తారా? ఖచ్చితంగా సార్. ఇదే విధంగా ఉంటే తీసుకెళ్తాం. సోమవారం తీసుకోవడం జరుగుతుంది. ఓకే, రైట్. చెప్పండి. మేము గత 15 సంవత్సరాలుగా సత్యవేడు మండలం తిరుపతి డిస్టిక్ పాల్గొంట గ్రామంలో కాప్రిక్ అనే ఫ్యాక్టరీలో పనిచేస్తున్న 45 మంది కార్మికులని అర్ధాంతరంగా బయటకు తోసేశారు. అది ఏమని అడిగితే ఏమి సమాధానం ఇంతవరకు రాలేదు. దీనికోసం మేము చేస్తున్న రిలే నిరాహార దీక్ష అండి. గత 15 రోజులుగా చేస్తున్నాం. మీ ప్రధాన డిమాండ్? మా ప్రధాన డిమాండ్ మమ్మల్ని అందరినీ పనిలోకి తీసుకోవాలి,
మాకంతా మేము రెక్కాడితే కానీ డొక్కాని కుటుంబాలు సార్. మేమే కాదు, మా బిడ్డలు స్కూల్ ఫీజులు కట్టాలి. కొంతమందికి ఇంతవరకు జీతాలు కూడా ఇవ్వలేదు. వాళ్ళు ఎలా బతకాలి చెప్పండి? ఈ ప్రభుత్వము 15 రోజులుగా ఒక కార్మికులు ఇంత అవస్థలు పడతారు, మా గురించి పట్టించుకోరా? అసలు మాకే బాధగా ఉండదు. మేము ఇండియాలో పుట్టామా లేకపోతే పాకిస్తాన్లో పుట్టామా చెప్పండి? మేము ఎవరు సార్? మేము ఇండియన్సే కదా. 15 రోజులుగా మేము ఇంత కష్టపడుతున్నాము, మా గురించి ఒక్కరు కూడా వచ్చి మా గురించి అడగరా? చెప్పండి సార్. ఎవరెవరో అసలు మా గురించి పట్టించుకునే నాదుడే లేదు సార్. ఇప్పుడు 2 డివిజన్లు అన్నారు, ఐక్యూఎఫ్ డివిజన్ సపరేటు, అసెప్టిక్ డివిజన్ సపరేట్ అంటారు. ఒకే యూనియన్ అప్పుడు అసెప్టిక్ వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు ఐక్యూఎఫ్ వాళ్ళు కూడా వాళ్ళకి మద్దతు పలకాలా వద్దా చెప్పండి? ఎండి ఒక్కరే అంటున్నారు, పక్క పక్కనే కంపెనీలు ఉన్నాయి. అది సపరేట్ డివిజన్, ఇది సపరేట్ డివిజన్ అంటే ఎలా సార్? హెచ్ఆర్ ఒక్కరే, ఆఫీస్ స్టాఫ్ ఒక్కరే, అన్నిటికీ ఒక్కరే అయినప్పుడు శాలరీ అందరికీ ఒకేసారి జరిగినప్పుడు అది సపరేట్ ఇది సపరేట్ ఎలా అవుతుంది?